హైదరాబాద్ మహానగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి గల్లీలో ఒక్కొక్క థీమ్ తోటి గణపతులు ఆకట్టుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో ఇటు పూజలు నిర్వహిస్తున్న భక్తులు ఒక వైపు అయితే మరొక వైపు ప్రత్యేక ఆకర్షణగా మండపాలు నిలుస్తున్నాయి. మరి ఈ సంవత్సరం హైదరాబాద్లో ఎట్లాంటి థీమ్తో గణపతులు కావచ్చు మండపాలను ఏర్పాటు చేశారు, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా గణనాథులను వివిధ రూపాల్లో కొలుస్తుంటారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో చాలా వరకు డిఫరెంట్ థీమ్స్ తోటి ఇటు గణనాథులను ఏర్పాటు చేస్తున్నారు. మండపాలను కూడా డిఫరెంట్ లైటింగ్స్ కావచ్చు థీమ్స్ తోటి మండపాలను కూడా ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం రామ్నగర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు భారీ గణనాథుడి విగ్రహం అయితే ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దీంతో పాటు వీళ్ళు ఈ సంవత్సరము డిఫరెంట్ థీమ్ తోటి మండపాన్ని కూడా అరేంజ్ చేశారు. ముఖ్యంగా టీఆర్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కంప్లీట్ గా జ్యోతిర్లింగాల సెటప్ తోటి మండపాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రత్యేకంగా దర్శనాలను కల్పిస్తున్నారు. ఇక్కడ మండప నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఈ సంవత్సరం చాలా చోట్ల భారీ గణనాథు డిఫరెంట్ రూపాల్లో ఉంటారు, మీరు మండపం ఈ డిఫరెంట్ థీమ్ తీసుకోవడానికి కారణం ఏంటి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఈ టీఆర్టీ కాలనీ రామ్నగర్ అంటేనే గణపతి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అండి. గత 66 సంవత్సరాల నుంచి 5 తరాలకెళ్ళి గణపతిని పెడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏది కూడా ఇక్కడ ఉన్న యూతే ప్రిపేర్ చేస్తారండి. ఎవ్రీ 3 ఇయర్స్కి వెళ్ళి ఏదో ఒక స్పెషల్ చేయాలని అంతకుముందు భోలానాథ్ పెట్టినారు, మొన్న పోయిన సంవత్సరం కేదార్నాథ్ విగ్రహం పెట్టారు. ఈరోజు జ్యోతిర్లింగాలు మరియు అమర్నాథ్ మంచులింగం కూడా పెట్టారండి. యాక్చువల్గా వినాయక చవితి ఎప్పుడు వస్తుందని వినాయకుడు ఎదురుస్తాడు, ఎందుకంటే మన రామ్నగర్కి రావాలి వినాయకుడు, టీఆర్టీ కాలనీకి రావాలని ఎదురుస్తూ ఉంటాడు. ఇక్కడున్న యూత్ రోహిత్ కానీ, శివం కానీ, సందీప్, ఆకాష్, చాలామంది ఎన్ఆర్ఐస్లు ఉన్నారని వీళ్ళందరూ బాగా కష్టపడి ఈ టీం అంతా ఒక 1 మంత్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యి బాగా చేస్తారండి. ఈసారి స్పెషల్ ఏంటంటే జ్యోతిర్లింగాలండి. ఈ ఇండియా లోపల ఉన్న జ్యోతిర్లింగాలు ఒక్కసారి దర్శనం అయ్యేది ఎక్కడ ఉండదండి, ఓన్లీ రామ్నగర్లో ఈసారి ఫస్ట్ టైం మేము పెట్టినామండి మా టీం తరఫుకెళ్ళి. ఈ గణపతి మహిమ ఏంటంటే మేడం, ఇక్కడికి వచ్చి మంచిగా ఇష్టంగా ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది మేడం. అటువంటి గణపతి టీఆర్టీ కాలనీ రామ్నగర్ గణపతి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ఒక అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా, ఏదో గుడి కోత ఒక అన్నం పప్పు కాకుండా ఒక పెండ్లి భోజనం లాగా పెడతారు వినాయకునికి. ఇక్కడ చాలా బాగుంటాయి మేడం. ఇప్పటి వరకు ఎవ్రీడే 20 నుంచి 25,000 మంది దర్శనం చేసుకుంటున్నారు మేడం. ఇక్కడ రామ్నగర్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడితో పాటు ఇక్కడ థీమ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దర్శనం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే చోట దర్శనం చేసుకునే విధంగా వీళ్ళు ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ముందుగా ఇటు మనం చూడొచ్చు సోమనాథ్, గుజరాత్లో కొలువైన సోమనాథ్ శివలింగం కావచ్చు, దాంతోపాటు మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఉన్న శివలింగం కావచ్చు, దాంతోపాటు రామేశ్వరం తమిళనాడులో ఉన్న శివలింగం, దాంతోపాటు మనకు అమర్నాథ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉన్న శివలింగం కావచ్చు, ఇట్లా జ్యోతిర్లింగాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఇక్కడ భక్తులకి అనుమతిస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. చెప్పండి రోహిత్ గారు, ఇక్కడ ముఖ్యంగా వినాయక చవితి అంటే ఒక పూజలు 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి, దాంతోపాటు ఇట్లా భక్తిని దేశంలో ఉన్న వివిధ ఆలయాలను తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇన్ని స్టేట్లకు వెళ్ళి చూడడం కానీ కుదరదు వాళ్ళకి. సో అట్లాంటిది మేము ఒకటే దగ్గర అన్నీ చూపిద్దామని చెప్పి ఒక ఆలోచనతోని ఇది చేయడం జరిగింది. ఎట్లా ఉందండి ఇక్కడ? దీంతో పాటు ఐస్ లింగం కూడా ఏర్పాటు చేస్తారు కదా. ఐస్ లింగం కూడా దాని గురించి మేము ఒక 1 month 45 days నుండి మా అంతలో మేము సొంతంగా కష్టపడి మా టీం టీఆర్టీ మొత్తం యూత్ అంతా పిల్లలం అందరం డే అండ్ నైట్ కష్టపడి అది చేసినందుకు ఇవాళ మాకు ఆ ఫలితం దక్కిందండి, అమర్నాథ్ ఫలితం దక్కింది. అది చూడడానికి తండోపతండాలుగా జనాలు కూడా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఈ టీం మొత్తానికి ఎంత ఖర్చు అయింది? మీ వినాయకుడు ఎంత హైట్ తీసుకొచ్చారు ఈ సంవత్సరం? మా వినాయకుడు వచ్చేసి 22 అడుగులు అండి. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే 22 అడుగులు ప్లస్ భారీగా ఉంటాడు మా వినాయకుడు. బొజ్జ గణపయ్య అంటే బొజ్జ గణపయ్య లాగానే ఉంటాడు మా కాలనీ వినాయకుడు. ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ కూడా అలాగనే తెస్తాం. పెద్ద మనుషులు కూడా మేము అక్కలాగా చూడలేకపోయినాం, మా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ దాకా చూపిస్తున్నాం. మేము చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుంది.
చాలా రెస్పాన్సిబుల్ కూడా బాగా వస్తుంది. వాళ్ళు 9 to 1 o'clock షాపులు బంద్ చేసుకుని వస్తున్నారు. మరి అమర్నాథ్ థీమ్ తోటి ఎక్కడైతే మనకు అమర్నాథ్ ఉత్తరాఖండ్లో ఐస్తో లింగం ఉంటుందో సేమ్ అదే విధంగా సెటప్ మొత్తం కూడా ఏర్పాటు చేసి దీన్ని కంప్లీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నవరాత్రులు మొత్తం కూడా ఇదే విధమైన దర్శనాలకి కావచ్చు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మండపం అయితే చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. మీరు ఈ ఐస్ లింగాన్ని మెయింటైన్ చేయడానికి ఎట్లా టైం తీసుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుందండి? అంటే మేము యాక్చువల్లీ ఇది మెయింటైన్ చేయడానికి కండెన్సర్లు పెట్టాం కింద. యాక్చువల్లీ ఏసీ కండెన్సర్లు ఉంటాయి కింద, అవి వాటిని కరగనీయకుండా ఆపుతుంటాయి అనమాట. ఎట్లా ఉందండి థీమ్ మొత్తం రెస్పాన్స్? అంటే ఇప్పుడే కాదండి, లాస్ట్ 3 yearsకి వెళ్ళి పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ పెట్టి ఇది టీం అమర్నాథ్ టీం ఇది యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ పెట్టిండే, ఈసారి ఏదైనా డిఫరెంట్గా పెడదామని చెప్పి అమర్నాథ్ పెట్టినాము. అట్లా ఒరిజినల్ ఇది అందరూ మ్యాక్సిమం చాలా మంది అది ఐస్ కాదనుకుంటారు, కానీ యాక్చువల్లీ దగ్గరకు వచ్చి చూస్తే అది ఐస్ మొత్తం 24 hours ఆనే ఉంటుంది. 24 hours ఐసే ఉంటుంది. అది రామ్నగర్ నుంచి వస్తుంది, ఇక్కడే మాది, ఇక్కడే ఇల్లు. ఎవ్రీ ఇయర్ వేరే వేరే థీమ్స్ పెడతారు, చాలా బాగా చేస్తారండి, చాలా బాగుంది. గణేశుడిని చాలా ప్రత్యేకంగా ఉండేలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క థీమ్ తోటి అయితే హైదరాబాద్లో వినాయకులను అయితే నిలబెట్టడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, చాలా పెద్ద వినాయకుడు చాలా మంది పెడుతుంటారు, కానీ ఇక్కడ మనం చూస్తున్న థీమ్ చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న వినాయకుడు, దాంతోపాటు నరసింహస్వామి అవతారంలో వినాయకుడిని ఇక్కడ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ నిర్వాహకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ప్రతి సంవత్సరం చాలా డిఫరెంట్ వినాయకులు మనకు హైదరాబాద్లో కనిపిస్తాయి. మీరు ఈ సంవత్సరం ఏం థీమ్తో తీసుకున్నారు? ఇప్పుడు ట్రెండింగ్లో నరసింహ అవతార్ మూవీ నడుస్తుంది కదా మేడం, దాని గురించి అని చెప్పి ఇలా డిజైన్ చేసాము. అక్కడ చిన్న వినాయకుడు భక్తులకి దర్శనం ఇస్తున్నట్టుగా వినాయకుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ముందుగానే ఆర్డర్ ఇచ్చి వీళ్ళకి నచ్చిన థీమ్లో వినాయకుడిని తయారు చేయించి తీసుకొచ్చి నవరాత్రుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు అయితే పొందుతున్నారు. ప్రజెంట్ మనం గోషామహల్లో ఇంకొక చిన్న వినాయకుడిని చూడొచ్చు. చాలా అద్భుతంగా చిన్న మండపం ఏర్పాటు చేసి దాంతోపాటు ఒక థీమ్ లాగా కూడా వీళ్ళు ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. మండపాన్ని సింపుల్గా చేసినప్పటికీ కూడా విగ్రహం మొత్తం కూడా థీమ్ అంతా కూడా పీకాక్ ఆకారంలో ఒక పీకాక్ కదులుతున్నట్టు కూడా రెక్కలకు సంబంధించి వీళ్ళు ఒక ప్రత్యేకమైన థీమ్ ఏర్పాటు చేసి వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ యూత్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. థీమ్ ఏంటి? ఈ టీమ్ పికాక్ టీమ్, మేము టోటల్ 10 members. ఇది 5th year అని ఇట్లా కొంచెం గ్రాండ్గా పెట్టినాం, ఇట్లా యూనిక్ కాన్సెప్ట్ పెట్టినాం. ఉదయం నుంచి ఎట్లా కార్యక్రమాలు కావచ్చు, మెయింటెనెన్స్ అంతా ఎట్లా చూసుకుంటారు మీరు? మెయింటెనెన్స్ మొత్తం మేమే చూసుకుంటాము, రాత్రి వరకు మొత్తం అన్నీ చూసుకుంటాం మేమే. వింగ్స్ మిషన్స్ పెట్టినాం మేమే, ఆయన పెట్టించినారు మిషన్స్ అన్నీ. పవర్ స్విచ్చెస్ ఉంటాయి అలా పక్కన, అది ఆన్ చేయాలి. మనం గోషామహల్లోనే ఇంకొక మండపం చూడొచ్చు. గల్లీలో దాదాపు ఒక 15-20 వినాయకులను ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా ఒక్కొక్క థీమ్తో చాలా ఆకర్షణీయంగా విగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నవరాత్రులు మొత్తం కూడా గణేష్ మండపాల వద్ద ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, చాలా డిఫరెంట్ లైటింగ్ తోటి వినాయకుల విగ్రహాలని ప్రత్యేకంగా తయారు చేయించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ థీమ్ గురించి మనతో మాట్లాడడానికి నిర్వాహకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఇది ఏంటి మీ వినాయకుడు థీమ్? ఎన్నేళ్ల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? ఇది మనది 65 years నుంచి, మా తాత ఇప్పటి నుంచి వినాయకుడు కూర్చోబెడుతున్నాం. ఇప్పుడు ఇది గోషామహల్ రుద్దారి మఠ్ అంటారు. ఇది ఉంటుంది, ఇది వినాయకుడు 16 feet 15 feet ఉంటుంది. जय श्री राम सभी को। हाँ, ये जो हमारा गणेश है, ये हमारे पिताजी उनके टाइम से बैठता है। ये 15 to 16 feet से है। और हमारे भैया उन लोग है, साई बाबा बोल के है हमारे भैया, और अजय भाई बोल के है, उन लोग का बिठाते हैं। उनके साथ हम उनके साथ हेल्प करते हैं पूरा उनकी। और ये गणेश के ऊपर इसका थीम कैसा है, ये दशानंद है, दशानंद महाराज उनके कंधे पर डांस कर रहे हैं। ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇటు వరల్డ్ సిటీలో చాలా వరకు కూడా వినాయకులతో పాటు మండపాలు కావచ్చు, వీళ్ళు తీసుకున్న థీమ్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నది కంప్లీట్గా భారత్ మాత థీమ్ తోటి వీళ్ళు జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా ప్రత్యేకంగా ఇటు ఆపరేషన్ సింధూర్ని కూడా తలపించేలాగా మొత్తం ఇండియా థీమ్ తోటి ఈ గణేష్ మండపాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఏంటి ఈ థీమ్, ఈసారి ఎందుకు ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది? ఏంటి ఈసారి ఏమో కాన్సెప్ట్ జై జవాన్ జై కిసాన్ పెట్టింది మేడం. ప్రతి సంవత్సరం వేరే వేరే కాన్సెప్ట్ యూనిక్ ఐటెం ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈసారి ఏమో మనము జై జవాన్ జై కిసాన్, ఇది రెడ్ ఫోర్ట్లో గణేష్ భగవాన్ నేషనల్ ఫ్లాగ్ తీసుకొని నిలబడింది, ఆపరేషన్ సింధూర్ లాగా అని థీమ్ పెట్టిన ఈ సంవత్సరం మేడం.
ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎలా ఉందండి పబ్లిక్ నుంచి ఎట్లా వస్తుంది రెస్పాన్స్ ఫుల్ రెస్పాన్స్ ఉంది మేడం వెరీ గుడ్ రెస్పాన్స్ ఉన్నాయి మేడం పబ్లిక్ కూడా చాలా అది బెస్ట్ అని చెప్పిపోతున్నారు మేడం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ గా రెడ్ ఫోర్ట్ ఆకారంలో మనకు సెట్ మొత్తం కూడా కనిపిస్తుంది మండపాన్ని మొత్తం కూడా రెడ్ ఫోర్ట్ మనకు ఢిల్లీలో ఉన్నట్టుగానే ఇక్కడ వీళ్ళు అదే కలర్ థీమ్తో తీసుకున్నారు జాతీయ జెండా పట్టుకొని ఉన్న వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు దానికి మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అన్నదాత అనేది మన దేశంలో చాలా ముఖ్యం కాబట్టి జై కిసాన్ అనే థీమ్ తోటి ఇటు ఎద్దుల బండి కావచ్చు ఒక రైతు నిల్చున్నట్టుగా ఒకవైపు మరొక వైపు దేశాన్ని రక్షించే జవాన్లు కూడా మన దేశానికి చాలా అవసరం కాబట్టి దాంట్లోనూ ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇటు మహిళా మనకు జవాన్లకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి हम हर इंसान को एक दूसरे का साथ देना है हर एक दूसरे की मदद करना है और इंसान बनना है आज हर कोई देखो इंसानियत नहीं है इंसान है लेकिन इंसानियत नहीं है इंसान के अंदर इंसानियत होगी तो इंसान बहुत पावरफुल होगा भारत माता की जय ఒకటి వినాయకుడికి సంబంధించి విగ్రహం చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇటు శంకరుడు తాండవం చేస్తూ ఉన్నట్టు ఒక భారీ విగ్రహం దాని పక్కనే చిన్న వినాయకుడు డాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం అయితే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది అయితే ఇక్కడ దీనికి సంబంధించి నిర్వాహకులు కూడా ఉన్నారు మండపంకి సంబంధించి మాట్లాడదాం చెప్పండి అన్న ఎట్లా ఉంటుంది ఎవ్రీ ఇయర్ గణేష్ ఉత్సవాలు వచ్చినాయంటే ఎట్లా సెలబ్రేట్ చేస్తుంటారు ఈ సంవత్సరం మీ థీమ్ ఏంటి ఈ సంవత్సరం మేము పోయినసారి T20 వరల్డ్ కప్ పెట్టినాం అనమాట యూనిక్ టీం పెట్టినాము ఈసారి కూడా కొంచెం యూనిక్ చేద్దామని చెప్పి ఈ శంకరుంది పెడదామని చెప్పి కాన్సెప్ట్ పెట్టినాము ఎందుకంటే అంతా మన హిందువులు ఉంటారు ఇక్కడ ఆ హిసాబ్తోని శంకరుంది కాన్సెప్ట్ సెట్ చేసినాం అన్నమాట చూడొచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఇట్లాంటి డిఫరెంట్ థీమ్స్ తోటి అయితే వినాయకులను ఏర్పాటు చేసి నవరాత్రి పూజలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ముఖ్యంగా థీమ్తో పాటు భక్తిని చాటుకునేలాగా ఇక్కడ అన్నదానాలు కావచ్చు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉత్సవాలను ఎంతో వైభవంగా చేసుకుంటున్నట్లు ఇక్కడ అసోసియేషన్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఇది ప్రజెంట్ హైదరాబాద్లో డిఫరెంట్ థీమ్స్ తోటి వినాయక విగ్రహాలు దాంతోపాటు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.